ది బ్లఫ్ ఫిలిం రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. మనకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఫిలిం అనేది యాక్షన్ లవర్స్ మాత్రం కంపల్సరీ ఈ ఫిలిం రికమెండ్ చేస్తాను. అండ్ ఫిలిం ఫ్యామిలీతో చూడొచ్చారంటే ఒక సీన్ దగ్గర మన ప్రియాంక చోప్రా గారికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది ఒక్కటి వదిలేస్తే ఫిలిం అంతా మొత్తం యాక్షన్ పార్ట్లో అయితే ఇన్వాల్వ్ అయిపోతాయని చెప్పొచ్చు. మెయిన్గా ఫిలిం అనేది నాకెలా అనిపించింది అంటే నచ్చింది భయ్య, కొంచెం పాటుగా అయితే నచ్చింది. మోస్ట్లీ ఫిలిం రన్ టైం వచ్చేసరికి 1 hour 40 minutes ఆ టైంలో అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, కెప్టెన్ కార్నర్ సో అలియాస్ మన కార్లీ అర్బన్ గారు ఒక సముద్ర దొంగ అని చెప్పుకోవచ్చు. అండ్ అతను వాళ్ళ గ్యాంగ్ కలిసి ఎర్సల్ అలియాస్ మన ప్రియాంక చోప్రా గారిని పట్టుకోవడానికి ఎందుకు వచ్చారు. అండ్ ఆపోజిట్ గా మన ప్రియాంక చోప్రా గారు ఐజాక్ అనే తన కొడుకుని అండ్ ఎలిజబెత్ అనే ఒక అమ్మాయిని కాపాడడానికి, తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏం చేసింది అండ్ తను ఎవరు, అసలు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటిది, ఇవన్నీ పాయింట్స్ కి మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇదే భయ బేసిక్ స్టోరీ అయితే. మూవీ సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే గ్రాఫిక్స్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ ఇదంతా టూ గుడ్ అని చెప్పొచ్చు. ఫిలిం లో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ప్రియాంక గారికి ఇది ఒక మంచి రోల్ అన్నట్టు అనిపించింది మెయిన్ గా మాట్లాడుకుంటే. అండ్ యాక్షన్ సీన్స్ లో మాత్రం చాలా బాగా ఇచ్చారు. తన సీన్స్ లో అదర కొట్టేశారని చెప్పొచ్చు ఒక ముక్కలు చెప్పాలంటే. అండ్ ఇంకా మెయిన్ గా మన ఆపోజిట్ గా కార్ అర్బన్ గారి క్యారెక్టర్ కూడా చాలా సూపర్ ఉందని చెప్పొచ్చు. సో విలన్ షేడ్స్ లో అయితే చాలా బాగా అనిపించింది తన క్యారెక్టర్ లో. మూవీలో నాకు బిగ్గెస్ట్ మిస్టేక్ అనేది ఏమనిపించింది అంటే, లైక్ ఒకటే ఏరియాలో లైక్ బీచ్ లో కానీ లేకపోతే హౌస్ దగ్గర కానీ ఒక చూపెట్టిన ఫ్రేమ్స్ దగ్గరని మనకు యాక్షన్ పార్ట్ అనేది డిజైన్ చేసుకున్నారు. అది కొంచెం డిసప్పాయింటింగ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇక ప్రియాంక చోప్రా గారి ఫ్యామిలీ పరంగా కానీ ఆ ఎమోషనల్ పరంగా అంతలా నాకు వర్కౌట్ కాలేదు, అంతలా ఎమోషనల్ టచ్ అయితే ఇవ్వలేదు. ఎస్పెషల్లీ తన హస్బెండ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, అది అంతలా నాకు ఎమోషనల్ సీన్ అయితే ఏమనిపించలేదు. ఇక మూవీలో క్లైమాక్స్ పోర్షన్స్ గురించి చూసుకుంటే కొంచెం బాగా అనిపించింది ఆ యాక్షన్ పార్ట్. లైక్ ఏంటంటే ఆ మౌంటైన్ దగ్గర ఫైట్ సీన్ కానీ. సో ఫిలిం లో ఈ క్లైమాక్స్ పోర్షన్స్ కొంచెం బాగా డిజైన్ చేసుకున్నారు అన్నట్టు అనిపించింది. అండ్ డెఫినెట్లీ మనం ఎన్నో ఫిలిం చూసాం కూడా ఇలాంటి, ఇదే ఏదో కొత్త ఫిలిం ఏదో కొత్తగా స్టోరీ అన్నట్టు అయితే అస్సలు లేదు భయ, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. ఇక మెయిన్ గా మన కార్ అర్బన్ గారి క్యారెక్టర్ కూడా ది బాయ్ సిరీస్ లో ఎలా ఉంటుందో మనకు తెలిసే ఉంటది. సో ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫిల్మ్ లో చూస్తాము. అండ్ ఇంకా మెయిన్ గా అదర్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ రోల్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇంకా మెయిన్ గా ఈ గన్స్ చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గన్స్ యూస్ అని భయ్య ఈ ఫిల్మ్ లో అన్నట్టయితే అనిపించింది. మెయిన్ గా అదొకటి నాకు కొంచెం బాగా అట్రాక్ట్ చేసింది ఫిల్మ్ లో. అండ్ ఇక గోల్డ్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటది ఈ స్టోరీ అంతా. సో అదేంటిది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది బ్లఫ్ ఫిలిం రివ్యూ భయ్య. నా రిక్వెస్ట్ ఏంటంటే మా తెలుగు రివ్యూస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.